బాగున్నారా? మనకి రొంపగా ఉన్నప్పుడు టీ ఇలా పెట్టుకుని తాగితే రొంప తొందరగా తగ్గుతుంది. శీతాకాలం తర్వాత వర్షాకాలం ఇలా పెట్టుకుని తాగండి. 2 గ్లాసులు 3 గ్లాసులు నేను 3 గ్లాసులు టీ పెడుతున్నాను. 3 గ్లాసులు పాలు పోసాను. పలసగా ఉంటాయిలేండి పాలు, అందుకని వాటర్ వేయలేదు. ఇదిగో ఇంత అల్లం ముక్క, 2 యాలక్కాయలు, 4 మిరియాలు తీసుకుని వీటిని గుండగా కొట్టి వేస్తాను. మొత్తం 3 కలిపి ఇలా దంచాను. ఈ పాలల్లో దీన్ని వేసుకోవాలి. ఈ స్పూన్తో 2 స్పూన్లు అయితే 3 గ్లాసులకి డికాషన్ సమంగా సరిపోద్ది. షుగర్ చాలా తక్కువ వేస్తాను. 3 గ్లాసులకి 3 స్పూన్లు వేయను, తగ్గించేస్తాను. బాగా 10 నిమిషాలు మరిగిన తర్వాత అప్పుడు మనం వడపోసుకోవాలి. ఈ కషాయం అంతా బాగా దిగుతుంది టీలోకి. ఇదిగో 3 గ్లాసులు టీ పెట్టాను మా ఇంట్లో ముగ్గురికి. ఇది పెద్ద గ్లాసు, మా అమ్మ చిన్న గ్లాసు పట్టుకోలేదని పెద్ద గ్లాసులో పడకెడతాను. కాబట్టి ఇది నచ్చితే మీరు ఇలాగ పెట్టుకుని తాగారంటే రొంపది ఉండదు. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. వంటలు చేసి పెట్టట్లేదు, పెడతాను. వంటలు చూపుతాను. కొంచెం రొంపగా అది ఉంది, తగ్గిన తర్వాత వంటలు చేసి పెడతాను.